కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఎపిసోడ్ కొంతకాలంగా ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ లైన్కు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారన్నది కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. తాజాగా తీవ్రమైన నేరారోపణలకు గురైనటువంటి 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను ఇంటికి పంపే లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్కు భిన్నమైన వైఖరి అవలంబించారు. ఇంతకీ శశి థరూర్ అడుగులు ఎటువైపు? శశి థరూర్ జాతీయ రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు. తిరువనంతపురం నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి దౌత్యవేత్త కమ్ రాజకీయ నాయకుడు ఆయన. అయితే ప్రస్తుతం సొంత పార్టీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారారు. కొంతకాలంగా కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ నేపథ్యంలో శశి థరూర్ ఎపిసోడ్ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. తాజాగా తీవ్రమైన నేరారోపణలు ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే ప్రధానిని కూడా ఇంటికి పంపే లోక్సభలో హోంమంత్రి అమిత్ షా కీలకమైన బిల్లును లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఆరోపణల నేపథ్యంలో 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే సదరు మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సిందే. కాగా ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అయితే అదే పార్టీకి చెందిన శశి థరూర్ మాత్రం బిల్లును వ్యతిరేకించకపోవడం విశేషం. అంతేకాదు ప్రజాస్వామ్యానికి ఇటువంటి కీలక బిల్లులు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన పేర్కొనడం విశేషం. కాగా కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా శశి థరూర్ వ్యవహరించడం కొత్త కాదు. కొంతకాలంగా ఆయన ఇదే పంథాను అనుసరిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికి కొన్ని బృందాలను అనేక దేశాలకు పంపించింది నరేంద్ర మోదీ సర్కార్. అయితే ఇందుకు ఆయా పార్టీల తరపున పేర్లు కోరింది కేంద్ర ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ఇచ్చిన పేర్లలో శశి థరూర్ పేరు లేదు. అయినప్పటికీ ఆయనను ఒక బృందానికి నాయకుడిని చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కాంగ్రెస్ పార్టీకి పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై కూడా ప్రశంసాపూర్వకంగా శశి థరూర్ మాట్లాడారు. అంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో జరిగిన పర్యటన అన్నమాట. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారు. పాత మిత్రుడు డొనాల్డ్ ట్రంప్కు శుభాకాంక్షలు చెప్పడానికే నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో భారతదేశానికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశి థరూర్ సమర్థించారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉపయోగపడుతుందని ఏకపక్షంగా ఆయన ఒక కామెంట్ చేశారు. అలాగే కేరళలోని ఎల్డీఎఫ్ సర్కార్ను శశి థరూర్ ప్రశంసించడం కూడా కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చలేదు. ఇండియా కూటమిలో అటు సిపిఎం ఇటు కాంగ్రెస్ రెండూ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అయినప్పటికీ కేరళలో సిపిఎంకు కాంగ్రెస్కు మధ్య ఆధిపత్య పోరు చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ ఎంపీ అయినప్పటికీ పినరయ్ విజయన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను శశి థరూర్ ప్రశంసించారు. ఎల్డీఎఫ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కేరళ సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన కితాబిచ్చారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి కక్కలేక మెంగలేక అన్నట్లు తయారైంది. అయితే కాంగ్రెస్ ఎంపీ అయినంత మాత్రాన భావప్రకటన స్వేచ్ఛను అణుచుకోలేనని శశి థరూర్ కుండబద్దలు కొట్టారు. ఏది మంచో ఏది చెడో చెప్పే హక్కు తనకుందన్నారు ఆయన. ఈ నేపథ్యంలో తాను కావాలో వద్దో తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని తెగేసి చెప్పారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. కాంగ్రెస్ పార్టీ తనను వద్దనుకుంటే వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఆయన.
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శశి థరూర్ 1956లో లండన్లో జన్మించారు. పుట్టింది లండన్లో అయినా పెరిగింది మాత్రం ఇండియాలోనే. శశి థరూర్ బాగా చదువుకున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశం మీద పీహెచ్డీ చేశారు. ఐక్యరాజ్య సమితిలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. అనేక దేశాల్లో దౌత్యవేత్తగా ఆయన సేవలందించారు. 2006లో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పోస్టుకు పోటీపడ్డారు. దౌత్యవేత్తగా సక్సెస్ ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లో శశి థరూర్ ప్రవేశించారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది తిరువనంతపురం నుంచి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలించిన వారికి వచ్చే ఎన్నికల నాటికి శశి థరూర్ కాంగ్రెస్లోనే కొనసాగుతారా లేక కమలం పార్టీలో చేరతారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఏమైనా శశి థరూర్ భిన్నమైన రాజకీయవేత్త అనడంలో ఎలాంటి సందేహం లేదు.